హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. సో ఈరోజైతే ఇంకా మార్నింగ్ అయితే 5కి లేచానండి. మీకు ఇంకా తెలిసిందే కదా. బయట పైన అయితే క్లీన్ చేసుకున్నాను. రైస్ అయితే పెట్టేశానండి. సో పిల్లలకైతే పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చూసారా మంచు ఎలా పడుతుందో. నేను షూట్ చేద్దామని బయటకు వెళ్ళానండి. చూసారు కదా మంచు ఎలా కనపడుతుందో, ఫాగ్ అనేది ఆవిరి కింద వస్తుంది చూసారా. ఇంక ఇది స్టోన్స్‌గా పడితే బాగుండు అనిపించింది అనమాట నాకు. అంత మంచు అయితే దట్టంగా పట్టేసింది. సో ఈ మంచులో అయితే పిల్లలు వెళ్తుంటే ఇంకా నాకే బెంగేసిందనమాట. ఎందుకంటే ఇంకా ముక్కులోంచి చెవుల్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది పిల్లలకి ఈ ఫాగ్ అనేది. ఇంకా జలుబని, జ్వరమని ఇంక ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా కానీ తప్పదు కదా స్కూల్‌కి వెళ్ళాలంటే. ఓకేనండి. తెల్లారిపోయిందనమాట. ఇంకా బయటంతా పని అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా వంటగదిలో అయితే చూసారు కదా మా పిల్లలు ఇంక టిఫిన్ చేసేసారు. ఇంకా వెళ్తూ ఉన్నారనమాట. బస్ అయితే హార్న్ కొడుతుంది. అంజూరు చూసారండి ఒక్క పండే ఉందనమాట. సో ఇంకా స్కూల్ నుంచి అయితే మేము రిటర్న్ వచ్చేస్తూ ఉన్నామండి. స్కూల్కి అయితే వెళ్ళాం. ఈరోజు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళాను. పెద్ద అమ్మాయికి బాగాలేదని మా చిన్న పాపను కూడా తోడించాను. చూసారా ఇంకా రిటర్న్ బస్సులో వస్తూ ఉన్నాం అనమాట. ఎంత గ్రీనరీగా ఉందంటే నిజంగా కోనసీమ అంటారండి. ఇంకా అందుకే అంటారనమాట. నిజంగా మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే చాలా బాగుంటాయి అనమాట. సన్సెట్ అవుతూ ఉంది. చుట్టూరు గ్రీనరీ, అసలు మధ్యలో రోడ్డు చాలా బాగుంది. నిజంగా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే ఇంక ఇలాంటి దగ్గర కాసేపు కూర్చుంటే సరిపోతుంది. చూసారు కదా కాలువ, వాటర్, అలాగే పక్కపక్కన గట్లు. అసలు నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. అంత అందంగా ఉన్నాయి. నిజంగా నేచర్ లవర్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే ఇక్కడ కూర్చుంటే కవితలు బోల్డ్ వచ్చేస్తాయి అనమాట. సన్సెట్ అయితే అవుతూ ఉంది. ఇక్కడైతే బస్సు ఆపారనమాట. ఎందుకంటే రోడ్డు వేస్తున్నారని. ఇంకా కొంచెం అక్కడ అది రోడ్ రోలర్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఆపారు. బట్ నేనైతే ఇంకా బ్యూటిఫుల్ పిక్చర్ని అయితే ఇంకా తీసుకున్నాను అనమాట. చాలా బాగుందనమాట. అది చూసారు కదండీ. అసలు నిజంగా 2 కళ్ళు సరిపోవట్లేదనమాట. ఓకేనండి. బస్ అయితే మూవ్ అయింది. చూసారు కదా రోడ్ అయితే వేస్తూ ఉన్నారు. ప్యాచ్ వర్క్స్ చేస్తూ ఉన్నట్టున్నారు ఇక్కడ. అబ్బో! చూసారా గ్యాస్‌తో అయితే అది అయితే కలుపుతూ ఉన్నారు. తనెవరో బాయ్ అయితే చెప్తున్నారనమాట నేను షూట్ చేస్తున్నానని. ఓకేనండి. చాలా దుమ్ము దుమ్ము కింద ఉంది అని చెప్పి నేను ఒక వీడియో అయితే పెట్టున్నాను. ఈ రోడ్ అయితే అదే బాగు చేస్తున్నారనమాట. మాకైతే నిజంగా అదృష్టం అనుకోవాలి. అయితే ఈ సండే వెళ్ళేటప్పుడల్లా ఆ దుమ్మంతా వచ్చి మన నెత్తి మీద పడిపోయేదనమాట. ఓకేనండి. స్కూల్ నుంచి అయితే ఇంక వచ్చేసాం. వ్యాన్ అయితే దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాం ఈ వంతెన మీద. ఇదైతే మా మూడో అమ్మాయి అండి. సో రెండో అమ్మాయి అయితే నా వెనకాలైతే ఉందనమాట. ఈరోజు మా చిన్న పాప, పెద్ద పాప అయితే ఇద్దరు రాలేదు. అంటే మా అమ్మాయికైతే కొద్దిగా ఫీవర్‌గా ఉందని చెప్పి ఉంచేసాను ఇంట్లో. ఎవరైతే ఉండరండి. మా మాయ అయితే ఊరెళ్ళి ఉన్నారనమాట. కాబట్టి ఇంకా మా పెద్ద పాపకి చిన్న పాప తోడనమాట. ఇదిగో ఈవిడ సెక్యూరిటీ అనమాట ఆవిడకి. చూసారు కదా వాళ్ళ అక్క ఏదో అన్నదని ఎలా కొడతాకెళ్ళిపోతుందో. ఇంక టామ్ అండ్ జెర్రీస్ అనమాట వీళ్ళిద్దరు. ఇంక వీళ్ళిద్దరితో నాకు వంట చేసుకుంటూ ఉంటాను. వాళ్ళని అరుస్తూ ఉంటాను. ఇంక ఇదే పని అయిపోతుంది. చూసారు కదా నిద్రపోయి లేచొస్తూ ఉందనమాట. నేనైతే వర్క్ ఇచ్చేసి వెళ్ళాను. చదవమని చదివిందో లేదో తెలీదు. సన్సెట్ అయితే చాలా అందంగా ఉందండి. అసలు నిజంగా చాలా సూపర్ ఉందనమాట. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి అందాలు చూస్తాకి. ఇక్కడ మన చుట్టూరే ఉంటుందన్నమాట అందం అనేది. ఆ ప్రకృతికి మించిన అందం అయితే ఉండదు. వాళ్ళ డాడీ అయితే ఏదో కేక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్ ఏవైతే తింటూ ఉందనమాట కూర్చొని. ఇంకా స్కూల్‌కి రాలేదు కదండీ! ఏమ్మా చదివావా అంటే మిరుకొని చూస్తుంది చూడండి నా వైపు. ఇదైతే మా రెండో అమ్మాయి అనమాట. నేను కేక్ తింటున్నాను నన్ను చూపించొద్దు అని అంటుంది. ఓకేనండి. చూసారా ఉసిరికాయలు కూడా ఇంక పిల్లలకి ఈ సీజన్ వచ్చిందంటే ఉసిరికాయలు, చింతకాయలు ఇంక ఇవే నారింజ కాయలు. ఇంక నేనైతే వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాననమాట. రైస్ అయితే పెట్టేశాను. రైస్ ఉడుకుతూ ఉంది. ఇంక వంటగదిలోకి వచ్చానంటే ఒక గంట తర్వాత గానీ బయటికి వెళ్ళనండి నేను. ఎందుకంటే ఇంక చాలా వర్క్ ఉంటుంది కదా. రైస్ వండాలి. అలాగే నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ వండాలి. మా మామయ్య గారికైతే పత్తిం కర్రీ, మా హస్బెండ్‌కి అయితే టిఫిను. ఇంక మా పిల్లలు అంటారా ఇంక వాళ్ళలో ఎవరో ఒకరొచ్చి నాకు అదొద్దు, ఇదొద్దు అంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చచెప్పాలి. ఇంక ప్రతీదీ అనమాట. ఇంక స్కూల్లోనే హెడేక్ అనుకుంటే ఇంటికొచ్చాక కూడా హెడేకే. రైస్ అయితే పెడుతున్నానండి. ఇంకా ఆ రైస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాననమాట. ఇంక మా పిల్లలు ఇంక ఏం చెప్పినా వినరు. ఇంక పిల్లల మనస్తత్వం అంతేనండి. ఒక ఏజ్ వచ్చేదాకైతే మన మాట వినరనమాట. బట్ మనమే ప్యాంపర్ చేసుకుంటూ ఉండాలి. నేనైతే వంకాయి వేసి ఎండు చేప అయితే కర్రీ వండుతున్నానండి. ఎండు చేపలైతే మా మమ్మీ నెల్లూరు నుంచి పంపించారు. కానాగంతలు అంటారు కదండీ! ఇంకా అవన్నమాట నాకైతే చాలా ఇష్టం అనమాట అవి. ఇంకా నెల్లూరులో ఉంటే తెగ తినేసేదాన్ననమాట. ఎండు చేపలు ఏ కర్రీలోకైనా ఎండు చేప పెట్టుకునేదాన్ని. నాకు చాలా ఇష్టమండి. కొంతమంది ఇష్టపడరు. బట్ నాకైతే ఇష్టమనమాట. ఇవైతే ఇప్పుడు చూసారు కదా వంకాయలైతే కోసేసాను. వంకాయలు బాగున్నాయండి ఇవి. బట్టి కొన్నైతే ముదిరిపోయాయనమాట. అయితే పక్కకు తీసేసుకున్నాను. వాటర్‌లో అయితే వేసేసాను. ఇప్పుడైతే పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే ఇంకా కుక్ చేసుకుంటూ ఉన్నాను. ఆనియన్స్ తక్కువే తీసుకోండి. ఎందుకంటే వంకాయలో ఆనియన్స్ ఎక్కువ వేసుకోకూడదండి. తీపిదనం వచ్చేస్తుందనమాట.
ఓకేనండి. ఎండు చేపలైతే బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి ఉప్పులో ఊరేస్తారు కదండీ! ఉప్పులో ఊరేసి ఒక 4, 5 రోజులు తర్వాత ఎండబెట్టి అయితే మనకు సేల్ చేస్తారనమాట. కాబట్టి ఉప్పు ఎక్కువుంటుంది. బీపీ ఉన్న వాళ్ళైతే ఇంక తినకూడదు కదా! కాబట్టి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసి 2, 3 సార్లు కడిగేశాను. ఇప్పుడైతే చూసారా ఆనియన్స్ అయితే బాగా రోస్ట్ అయినాయనమాట. ఇప్పుడైతే ఇందులో ఎండు చేపలనైతే వేసేసానండి. జస్ట్ కొద్దిగా అలాగా ఒళ్ళారనిచ్చేంత వరకైతే కొద్దిగా అయితే వేయిస్తాననమాట. అంటే బాగా పచ్చి పచ్చిగా ఉంటే పులుసులో విడిపోతాయండి. ఇలాగ కొద్దిగా రోస్ట్ చేసామనుకోండి, అవి కొంచెము ఫ్రై అయినట్టు ఉంటాయి, గట్టిపడతాయని చెప్పి వేస్తాను నేను. కొంతమందయితే మామూలుగా ముందు ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకుంటారు. బట్ నేనైతే అలా చేయలేదనమాట. చూసారు కదా! ఇంక ఈ ముక్కలన్నీ పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఎక్కువ సేపు అంటే మనము వంకాయలు ఉడికేదాకా ఉంటే వంకాయలు కలిపెట్టుకుంటున్నప్పుడు మనము ఎండు చేపలు విడిపోతాయన్నమాట. కాబట్టి పక్కకు తీసేసుకుంటూ ఉన్నాను. ఓకేనండి. అదైతే ముక్క రానంటుంది పక్కకి. ఓకే. పక్కకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే మనము టొమాటో అలాగే వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొంచెము మగ్గించుకుందామండి. వీటితో పాటు కొద్దిగా మనమైతే సాల్ట్ కూడా వేసేసుకుందాం. కల్లుప్పైనా, సాల్ట్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే పులుసుల్లో కల్లుప్పే వాడతాననమాట. ఎప్పుడన్నా పికిల్స్‌లో సరిపోనప్పుడు ఏదైనా ఫ్రైస్‌లో అయితేనే సాల్ట్ వాడతాను. ఎందుకంటే సాల్ట్ ఎక్కువగా యూజ్ చేయకూడదండి. అందులో వాళ్ళు వాటిల్ని బాగా క్రిస్టల్స్‌గా చేసేటప్పుడైతే వాటిల్లో చాలా కెమికల్స్ అయితే కలుపుతారనమాట. కాబట్టి నేను ఎక్కువ కల్లుప్పు అయితే వాడుతూ ఉంటానండి. మా అమ్మాయి వచ్చి నాకేదో గొడవ చెప్తుంది. ఏంటంటే వాళ్ళు కొట్టేసుకున్నారండి పిల్లలు. ఇంక ఇంటికొచ్చాక ఇంక ఎవరి పిల్లలైనా అంతేనండి. మా అమ్మాయిలనే కాదు, వేరే వాళ్ళ అమ్మాయిలనే కాదు. ఇంక ఇద్దరు ఒక దగ్గర ఉన్నారంటే కొట్టేసుకుంటారు. మా అమ్మాయిలు టామ్ అండ్ జెర్రీస్ లెక్కుంటారనమాట. బట్ ఒకళ్ళకి బాలేకపోతే మాత్రం చాలా ప్రేమ చూపించుకుంటారు. ఎవరైనా అంతేలెండి. చిన్నప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం కదా! ఓకేనండి. ఓకేనండి. ఇంకా కారము, అలాగే పసుపు వేసేసాను. ఇప్పుడైతే కొంచెం చేపలు వేసేసాకైతే దాన్ని కొద్దిగా అలా తిప్పేసాక వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఎక్కువ తిప్పకండి. ఎందుకంటే చేపలు విరిగిపోతాయన్నమాట. సో, ముల్లులంతా స్ప్రెడ్ అయిపోతాయి లోపల. ఇవైతే మా చిన్నమ్మాయికైతే సెపరేట్‌గా తీసుకుంటున్నానండి. ఏంటి ఎండు చేపల కర్రీ కూడా సెపరేట్ అంటున్నారా? ప్రతీదీ అమ్మాయికి సెపరేటే చేస్తానండి. టిఫిన్ చేసినా సరే టిఫిన్‌లోకి చట్నీ కూడా తనకి సెపరేట్‌గానే చేస్తాను నేను. బట్ ఇంకా తినకపోతే అసలు కష్టం కదండీ! కారం చేసేసి తినకపోతే బాధపడడం కన్నా కొద్దిగా ఓపిక తెచ్చుకుంటే అయిపోతుందనమాట. సో, ఆ 2 ముక్కలైతే మా పాపకేసేసాను. ఇంక ఇదైతే మాకండి. సో, వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఫైనల్‌గా. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకున్నాను కదా! దాన్నయితే గుజ్జుగా చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం చేపల కర్రీ ఒక 2 మినిట్స్ అవ్వగానే మనమైతే చేపల కర్రీలో అయితే పసుపు చింతపండు అయితే వేసేయాలండి. ఎందుకంటే ఇంకా విరిగిపోతాయనమాట. అదే చింతపండు పులుపేస్తే పులుపుకి స్టిఫ్‌గా అయిపోతాయనమాట. సో, బావుంటుంది కర్రీ కూడా. వంకాయలేసాం, టొమాటోలేసాము. చింతపండు ఎంతో కాదండి కొంచెంగానే వేసుకోండి. ఓకే. మరి పులుపైనా తినలేం కదా! మా అమ్మాయి చూసారా ఫ్రిడ్జ్ దగ్గర చేరి తొంగి తొంగి చూస్తుందనమాట. ఫ్రిడ్జ్ దగ్గర ఉందండి. ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చూస్తుంది. నన్ను అటు వెళ్ళనిచ్చేసి ఇంక లోపలిదంతా తీసుకొని తినేస్తూ ఉంటుందనమాట. తినకూడదు అలాగంటే ఇంక ఎంత బెదిరించినా సరే వెళ్ళిపోయి ఆ ఫ్రిడ్జ్ దగ్గరే ఉండిపోతుందనమాట. చూసారా ఓపెన్ చేసే పెట్టుండింది ఇప్పటిదాకా ఫ్రిడ్జ్. తినడం అయితే లేదులెండి. నేనున్నాను కదా! తినననమాట. జస్ట్ ఏదో యాక్షన్ చేస్తూ ఉంటుందక్కడ. ఓకేనండి. చింతపండు పులుపు అయితే వేసేసాను. 2 కర్రీల్లోనూ వేసాను. కర్రీస్ అయితే ఇంకా ఉడుకుతూ ఉన్నాయన్నమాట. ఇంకా నేను మా హస్బెండ్‌కి అయితే ఇంక బ్రౌన్ రైస్ అయితే పెట్టాలి. మా రైస్ అయితే ఉడికిపోయింది. పక్కకు కూడా తీసేసానండి నేను. పక్కన పక్కన పెట్టుకున్నాను కదా! సో, దానిలోకైతే వేసేసుకుంటానన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకా 2 కుక్కర్ గిన్నెలు పెట్టేసి కడుక్కోవడం ఎందుకనని ఇంకా ఆ అన్నం అయితే ఇందులోకి తిరగబోసేసుకున్నానండి. ఇప్పుడు సేమ్ అందులోనే మళ్ళీ బ్రౌన్ రైస్ అయితే పెడతానన్నమాట. ఎందుకంటే మనము నిలవైన దాకేం కాదు కదండీ! సో, ఆల్రెడీ మనము ఇప్పుడు వంట చేసుకున్నదే కదా! సో, సెకండ్ టైమ్ పెట్టుకున్నా పర్వాలేదు. సో, నేనైతే ఇలాగే చేస్తానండి. ఎందుకంటే మనము ఈ రోజుల్లో బిజీ లైఫ్‌లో ఇంకా అన్నీ బౌల్స్ చేసేసుకొని వాష్ చేసుకోవడం, కూర్చోవడం కన్నా ఓకే. ఇదే బెటర్ కదా! సో, ఇంక అన్నమైతే వేరే గిన్నెలోకైతే తీసేసుకున్నానండి. ఓకే. ఇప్పుడైతే దాంట్లో బ్రౌన్ రైస్ అయితే పెట్టుకుంటాను నేను మా హస్బెండ్‌కి. ప్రతిరోజు ఇలాగే చేస్తానండి నేను. బ్రౌన్ రైస్ వండాలంటే ఇంకా ఆ రైస్ అయితే ఇలా షిఫ్ట్ చేసేసి ఇంక బ్రౌన్ రైస్ ఏసేసుకుంటాను అందులో. ఓకే. ఇంకా ట్యూషన్ పిల్లలైతే ఇంకా వెళ్ళిపోయారండి. ఇంక వాళ్ళతో అయితే ఇంక కర్రీ పెట్టేసాకైతే వెళ్ళి కూర్చున్నాననమాట. ఒక గంట అయితే ఇంక వాళ్ళతో ఉంటాననమాట. బ్రౌన్ రైస్ అయితే ఎంతో కాదండి చూసారు కదా గ్లాసు. ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. బ్రౌన్ రైస్ పెట్టేటప్పుడండి ఒక గ్లాస్ బ్రౌన్ రైస్‌కి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ చాలా స్టిఫ్‌గా ఉంటుందనమాట. మనం వాటర్ తగ్గించి వేసుకున్నామంటే ఇంక నవలలేమనమాట. అసలే ఉప్పు సప్పగా ఉంటుందది. మా హస్బెండ్ తనకు పోని మిగిలింది నాకేస్తూ ఉంటారనమాట. నాకైతే అసలు తినబుద్దవ్వదు. ఎంత మంచి కర్రీ కలుపుకున్నా ఏదో ఒట్టిగడ్డ నమిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. సారీ అండి ఏమనుకోకండి. బట్ నా ఫీలింగ్ అయితే
హెల్త్‌కి మంచిదే. బట్ ఏంటో మరి నాకు అలా అనిపిస్తుందనమాట. ఓకేనండి. ఇంకా గిన్నె అయితే పెట్టేశాను కుక్కరు. ఇంకా బ్రౌన్ రైస్ కూడా అందులో వేసేసుకుంటే మనము క్యాప్ పెట్టేసుకుంటే ఇంకా ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందనమాట. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక కప్పు తీసుకున్నాను కదండీ! 3 కప్పులైతే ఇంకా 3 గ్లాసులైతే వాటర్ తీసుకున్నాను. ఓకేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్‌ని యాక్టివేట్‌లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ వీడియో ఛానల్‌ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తూ ఉండండి. ప్లీజ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి. మీరిచ్చే లైక్స్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ అలాగైనా నాకు హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇంకా కిచెన్‌లో ఇంకా వంట పనంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. కర్రీ అయిపోయిందంటే ఇంక అన్ని పనులు అయిపోయినట్టండి ఆడవాళ్ళకి. రైస్ అయితే వండేస్తాం కానీ ఏం కర్రీ వండాలా అని తలబట్టి కూర్చుంటామనమాట. బట్ నాకైతే ఇంక వండేసాను కదా! ఎండు చేపల కర్రీ వండేసాను. ఇవాళకైతే ఇంక అదే. ఇంకా రేపు మార్నింగ్ లేసి ఇంకా స్కూలు హడావుడి ఇంకా తప్పదనమాట. జస్ట్ ఒక ఇంట్లో నేను పడుకునేసరికి 11 అవుతుందండి. ఇలా కొన్నిసార్లు 12 కూడా అవుతుందనమాట. ఆశ్చర్యపోనక్కర్లేదు. 12-5 దాకా పడుకుంటాననమాట. మధ్యలోనే ఒక 6 అవర్స్ ఏమో పడుకుంటాననమాట. ఓకేనండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా అది ఉండేదే లేండి ఎవరికైనా ఆడవాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా చూసారు కదా! కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా నాకైతే ఆకలి అవుతూ ఉందనమాట. నేను ఇంకైతే అన్నం తినేయాలి. స్కూల్ నుంచి వచ్చాకైతే ఇంకేమి తిననండి. డైరెక్ట్ ఇంకా కుకింగ్‌లోనే పడతాననమాట. ఇంక మా చిన్న పాప కర్రీ చూసారు కదా! చాలా బావుంటుందనమాట. ఈ అమ్మాయికి సెపరేట్‌గా వండుతానని మా పిల్లలు, "అమ్మ నువ్వు చెల్లికి వండినది చాలా బావుంటదమ్మా" అని అంటూ ఉంటారనమాట. ఇంకా ఏంటో తెలీదు. ఎందుకంటే ప్రేమగా వండుతాం కదా! అమ్మ అనేవాళ్ళు ప్రేమగా వండితే ఇంకేదైనా బావుంటుందనమాట. అదైతే రైస్ అంటే తిరగబోసాను కదా! అదనమాట. చూసారా ఎంత మెస్సీగా ఉందో నా కిచెన్ అయితే. ఇంక బ్రౌన్ రైస్ అయితే ఉడుకుతూ ఉంది. చూసారు కదా! ఓకేనండి. ఇంక ప్రతిరోజు ఇదేనండి నా డైలీ రొటీన్ అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ట్యూషన్ పిల్లలైతే వెళ్ళిపోయారు. మా చిన్న పాపకైతే ఇంకా డిన్నర్ అయితే పెడుతూ ఉన్నానండి. నేను ఇప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. పాపం నా కోసం మా పిల్లలు, మా ఆయన అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అలాగే బ్రౌన్ రైస్ అయితే ఉడుకుతూ ఉంది. నేనైతే కొద్దిగా హాట్ వాటర్ పెట్టానండి. హీటర్ పెట్టే ఓపిక లేదు. అలాగే బయటికెళ్ళి పుల్లల పొయ్యి మంటేసే ఓపిక లేదనమాట. చూసారు కదా! నైట్ అయిపోయింది. నేనైతే ఇంకా కుక్కకి అన్నం పెట్టేసి అయితే వెళ్తూ ఉన్నాననమాట. చాలా చీకటిగా అయితే ఉంది బయట. ఇంక 11 అయిందండి ఇప్పుడైతే టైము. ఈ 11కి వచ్చి ఇంకా కుక్కకి అన్నం పెట్టేసి ఇంకా బట్టలు నానబెట్టుకొని అయితే వెళ్తూ ఉన్నాను నేను. ఓకేనండి. చూసారు కదా! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.